హాయ్ అండి. ఈ గణేష్‌డి దర్శనం నాకు అంత ఈజీగా ఏం దొరకలేదు. ఎందుకు అంటే ఈయన మండపం నుండే వెళ్ళేదాన్ని. అయితే ఈయనను కూడా దర్శనం చేసుకుందాము అనేసి అనుకుంటే చాలా క్యూ ఉండేవాళ్ళు. అమ్మ అంత క్యూలో అయ్యే పని కాదులే ఇది అనేసి వెళ్ళిపోయేదాన్ని ముందుకి. సో ఇంకా అయ్యో ఈయన దగ్గర నుంచి ఈయనను చూడలేదే అనేసి ఒక్క బాధ ఉండింది. మళ్ళీ ఇంకే గణపతుల గురించి అంతగా బాధపడలేదు, కానీ ఈయన గురించి ఒకటే భలే బాధేసింది. అయితే ఆ రోజు ఉన్నట్టుండి మిడ్ నైట్ 12:30కి ఈయన దర్శనం నాకు దొరికింది. ఎలా అంటే మా చెల్లెలు ఊరి నుంచి వచ్చింది. సో ఇంట్లో అన్నం అయిపోయింది అనమాట. ఇంకా ఒకరి కోసం చేసే ఓపిక లేక అప్పుడు గుర్తొచ్చింది, ఈ గణపతి దగ్గర 11:30 వరకు పెడతారు అనేసి ఐడియా ఉందన్నమాట. సో ఒకసారి వెళ్దాము, 12:30 అయింది, ఏమో చూద్దాము అనేసి వెళ్తే అయితే ఫుడ్ అయితే అయిపోయింది. కేసరీబాద్ ఒకటి ఉండిందనమాట. సో కేసరీబాద్ ఒకటి పెట్టుకేది తను, కానీ తినలేదు. ఇంకా నేనైతే దగ్గరగా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను. మేబీ నాకు దర్శనం ఇవ్వడానికో ఏమో మా చెల్లెల్ని మా ఆయనను 12:30కి పిలిపించుకున్నాడు అన్నట్టు అనిపించింది నాకు. జై గణేష్.